అందరికీ నమస్తే అండి. మన దేశంలో ఎప్పుడూ ఏదో ఒక గొడవ, కొన్ని సెంటిమెంట్స్, కొన్ని ఎమోషన్స్తో కూడిన గొడవ రాజకీయంగా చెలరేగుతూనే ఉంటుంది. ఇందులో అయోధ్య రామమందిరం అనే సెంటిమెంటు దాదాపుగా కొన్ని దశాబ్దాలు 30 ఏళ్ల పాటు దేశాన్ని ఊపేసింది. బాబ్రీ మసీదు కూల్చివేత, ఆ తర్వాత సుప్రీంకోర్టు వరకు వెళ్ళడం, సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం, తర్వాత అయోధ్యలో రామ మందిర్ నిర్మాణం. ప్రస్తుతానికి ఆ నిర్మాణం మొన్న ప్రారంభించారు, ఇప్పుడు తుది దశలో ఉన్నాయి. దానికి భక్తులు రోజు లక్షలాదిగా భక్తులు వెళ్తున్నారు. సో అది ఇంకా అయోధ్య రామ మందిరం వివాదం ముగిసిందనగా ఇప్పుడు కొత్తగా ఒక వివాదం తెర మీదకి వచ్చింది. దాదాపుగా నెల రోజుల నుంచి 20 రోజుల నుంచి. అదేంటంటే అది కూడా ఉత్తరప్రదేశ్లోని సంభాల్ పరిధిలోని జామా మసీదు. యాక్చువల్లీ ఈ జామా మసీదు ఉన్న ప్రాంతంలోనే ఒకప్పుడు హరిహర దేవాలయం ఉండేది అనేది అక్కడ హిందూ సంఘాల యొక్క వాదన. దాని మీద కూడా అల్లర్లు చెలరేగాయి, హింస చెలరేగింది, చాలామంది చచ్చిపోయారు, కొట్టుకు చేస్తున్నారు, కోర్టు వరకు ఇష్యూ వెళ్ళింది. మేబీ ఇది కొన్ని దశాబ్దాల పాటు జరుగుద్ది. రాజకీయ పార్టీలకు ఇది ఒక మేత, ఆహారం. ఇది ఇలా ఉంటే ఈ ఇష్యూ సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి మనం పెద్దగా ఫాలో అవట్లో చూడట్లేదు. అయితే దీనిలో ఒక ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఎప్పుడైతే సంభాల్ ప్రాంతం వార్తల్లోకి వచ్చిందో అక్కడ రాజకీయ నాయకుల మీద పెద్దల కళ్ళు పడ్డాయో, వ్యవస్థలు కళ్ళు పడ్డాయో, ఒక ఆసక్తికరమైన దొంగతనం ఒకటి బయటకు వచ్చింది. సంభాల్ ఎంపీ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో సంభాల్ నియోజకవర్గ ఎంపీ, ఆయన సమాజ్వాదీ పార్టీకి చెందిన ఎంపీ ఉన్నారు. అంటే ప్రతిపక్ష కూటమికి చెందిన ఎంపీ. ఉత్తరప్రదేశ్లో బీజేపీ అధికారంలో ఉంది, దేశంలో కూడా బీజేపీ ఎన్డీఏ అధికారంలో ఉంది. సో ఉత్తరప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షంగా సమాజ్వాదీ పార్టీ ఉంది. దేశంలో కూడా ఇండియా కూటమిలో సమాజ్వాదీ పార్టీకి ఎంపీల బలం ఎక్కువగా ఉంది. ఒక రకంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో అధికార మార్పిడి జరుగుద్ది, సమాజ్వాదీ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి అని అనుకోవడంతో అక్కడ ఈ సెంటిమెంట్తో కూడిన అల్లర్లు చెలరేగుతున్నాయనే వాదన కూడా ఉంది. అయితే దీనిలో సందట్లో సడమయ్యేలాగా ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ ఎంపీ జియా ఉర్ బర్క్, ఆయనకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు 1,91,00,000 ఫైన్ వేశారు. కారణం ఏంటంటే, ఆయన ఉంటున్న ఇంటికి 2 మీటర్లు ఉన్నాయంట. ఆ 2 మీటర్లని కూడా ట్యాంపర్ చేశారంట. 2 మీటర్లను ట్యాంపర్ చేసి కరెంటు దొంగతనం చేశారంట. 2 kV కనెక్షన్పై 16.15 kV 16.15 kV లోడ్ పడుతోందని. సో ఎంత లోడ్, ఎక్స్ట్రా లోడ్ వాడుకుంటున్నప్పటికీ వీళ్ళకి ఎందుకు బిల్లు రావట్లేదు, బిల్లు మాత్రం చాలా తక్కువ, 0 చూపిస్తుందంట. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అనేది ఇన్నాళ్ళు తెలిసినా పట్టించుకోలే. ఇన్నాళ్ళు వాళ్ళకి తెలుసు, ఏమంటే 1 మీటర్ 0 రీడింగ్ వస్తుందంటే 1 మీటర్ నుంచి పేమెంట్లు జరగట్లేదు, చాలా మినిమం పేమెంట్ జరుగుతుందంటే అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియదా, స్థానిక ఏఈకి తెలియదా, లైన్మెన్లకు తెలియదా, జిల్లా అధికారులకు తెలియదా? కానీ తెలిసిన అధికార పార్టీ ఎంపీ కాబట్టి ఊరుకున్నారు, రాజకీయ నాయకుడు కాబట్టి ఊరుకున్నారు. కానీ ఎప్పుడైతే ఈ అల్లర్లు, ఈ హింస చెలరేగి ఆ వార్త, ఆ ప్రాంతము ప్లస్ ఆ వ్యక్తి, ఆ నాయకుడు వార్తల్లోకి ఎక్కారో, వివాదాస్పదంగా మారిందో, దాని మీద అన్ని డిపార్ట్మెంట్లు కళ్ళు పడతాయి, అన్ని డిపార్ట్మెంట్లు పనిచేయడం మొదలు పెడతాయి. సో ఇప్పుడు బయటకు వచ్చిన విషయం ఇది. సంభాల్లో ఆయన అక్రమంగా కరెంటును వాడుతున్నారు. 2 ఎలక్ట్రిసిటీ మీటర్లను ట్యాంపర్ చేసి ఆయన ఫ్రీగా వాడుతున్నారు కరెంటు. ఇలా ప్రభుత్వం గమనించి ఆధారాలతో సహా బయటపెట్టి ఆయనకు 1,91,00,000 ఫైన్ వేసిందనమాట. సో గొడవేమో హిందూ ముస్లిం దేవాలయాలకు సంబంధించిన సెంటిమెంటు, అది మారిందేమో ఒక ఎంపీ కరెంటు దొంగతనం చేస్తున్నాడు అనేది. సో ఎటు నుంచి ఎటు తిరిగిందో చూడండి. దీనిలో చాలా ఆసక్తికరమైన పాయింట్లు ఉన్నాయన్నమాట. నిజానికి ప్రస్తుతానికైతే ఈ గొడవ, ఈ మసీదుకి సంబంధించి, హిందూ దేవాలయానికి సంబంధించిన గొడవ కోర్టులో ఉంది. కోర్టు ఏమో ఏఎస్ఐ సర్వేకు అనుమతి ఇచ్చింది. అదంతా కూడా చూడాలి. మొత్తానికి దీని మీద కొన్ని 6 పిటిషన్లు దాఖలయ్యాయి రకరకాల స్థాయిలో. ఈ పిటిషన్ల మీద విచారణ జరుగుతోంది. 1991లో వచ్చిన చట్టం ప్రకారం, ఈ ప్రార్థనా స్థలాల చట్టాల ప్రకారం కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి. థ్యాంక్ యూ.